Hello all, welcome back to Elbondo. And here is the announcement of the House of Dragon season 3. సో సీజన్ 3 చూడాలంటే సీజన్ 1 సీజన్ 2 కూడా చూడాలా. సో నాకు ఎలా అనిపించింది అంటే డబ్బింగ్ అంటే ఏ డబ్బింగ్ కొట్టిపడేసారు, అక్కడ చాలా డిసప్పాయింట్ అయినా. కానీ నేను ఇంగ్లీష్ లో చూస్తా కాబట్టి నాకు అన్ని లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ లో చూస్తే మీకు ఇంకా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే పర్ఫెక్ట్ నచ్చుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడియన్స్ నేను యాక్చువల్ నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం. సో వీళ్ళకైతే బాగా ఎక్కుతుంది, ఎందుకంటే అలా డ్రాగన్స్ ఫైట్స్ గానీ ఆ మూమెంట్స్ గానీ చాలా అంటే చాలా మంచి డిజైన్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడ ప్రొటెక్షన్ వాల్యూస్ గానీ డ్రాగన్స్ గానీ ఎక్కడ మనకి అది ఏందా ఇది అనిపించదు, మంచి పర్ఫెక్షన్ అనిపిస్తుంది. అండ్ నాకు సెకండ్ ఎపిసోడ్ నుంచి వదిలేస్తే ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం మామూలుగా అనిపించలే. 1 hour ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్, అసలు సూపర్ అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్. దాని తర్వాత ఇక డబ్బింగ్ అటు ఇటు ఉండి సరిగ్గా బాగాలేకున్నా సెకండ్ ఎపిసోడ్ నుంచి డబ్బింగ్ ఏం బాగాలే. ఇక స్టోరీ అంతా బ్యాటిల్ ఆఫ్ బుల్లెట్స్ గురించి నడుస్తూ ఉంటుంది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా మంచిగా తెరకెక్కించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ కలిగింది నాకైతే. విఎఫ్ఎక్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్ పెంచారు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇక పాజిటివ్స్ వేసుకుంటే చాలా ఎంగేజింగ్, చాలా హై స్టేక్ స్టోరీ లైన్ ఉండే. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉండే కాస్టింగ్ నుంచి. అండ్ కొన్ని స్ట్రాంగ్ పొలిటికల్ డ్రామా, ఎమోషనల్ డిప్ట్ చాలా పెట్టారు. అండ్ స్పెక్యులర్ గా డ్రాగన్ సీక్వెన్సెస్, బ్యాటిల్ సీన్స్ అయితే మీ కళ్ళల్లో నుంచి అట్లే ఉండిపోతాయి. అండ్ పేసింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసారు. ల్యాగ్ అయితే ఎక్కువ కనిపించలేదు నాకు. యాక్చువల్ నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా ల్యాగ్ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్ లో స్టార్టింగ్ లో కానీ మిడిల్ లో కానీ ల్యాగ్ ఉండి క్లైమాక్స్ బాగుంటుంది. కానీ ఇందులో ఎక్కడ ల్యాగ్ అనిపించదు. మాక్సిమం అయితే చాలా పేసింగ్ ఇంప్రూవ్ చేసి పెట్టారు. చాలా పాత సీజన్ 1 సీజన్ 2 నుంచి వెళ్ళి దీనికి పేసింగ్ చాలా పెరిగే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా రిచ్, చాలా ఇంప్రెసివ్ అనిపించినాయి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అట్లా కనిపిస్తా ఉంటాయి మన కళ్ళ ముందే అయినట్టు. ఇక మోరల్ అయితే కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ని చాలా గట్టిగా, చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి అనమాట ఆ స్టోరీలన్నీ. కానీ నెగటివ్స్ మాట్లాడుకోవాలంటే కొన్ని ఎపిసోడ్స్ అయితే మొత్తం హెవీలీ పొలిటికల్ డిస్కషన్స్ వల్ల స్లో అయిపోయింది. అండ్ కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే అంత స్క్రీన్ టైం అయితే రాదు. సో అది కొంచెం నెగిటివ్ అనిపించింది. అండ్ వ్యూవర్స్ కి అయితే ఊకే మన బ్యాక్ టు బ్యాక్ బోయపాటి సినిమా లెక్క సీన్స్ సీక్వెన్స్ పడాలంటే అవ్వదు. అక్కడ కొన్ని చోట స్లో అవుతుంది. సో నాన్ స్టాప్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది. నాకైతే యాజ్ ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడియన్స్ గా నాకైతే పిచ్చి నచ్చేసింది. ప్రతి సండే ఎపిసోడ్స్ వస్తా ఉంటాయి. ఇప్పటికైతే 8 ఎపిసోడ్స్ వచ్చినాయి, తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి. సో మీరైతే ఇంగ్లీష్ లో చూడండి, తెలుగు మొత్తం ఏ డబ్బింగ్ కొట్టించి పడేసారు. అండ్ ఇప్పుడైతే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. అంటే చాలా బ్యాక్ టు బ్యాక్ వెళ్తూనే ఉంటది, ఎక్కడ ఆగదు. మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మనకి క్లియర్ గా. సో నాకైతే ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. ఇంకా ఎపిసోడ్స్ వస్తాయి. నేనే సజెస్ట్ చేస్తా అంటే అన్ని వచ్చిన తర్వాత ఒకటేసారి చూడమని సజెస్ట్ చేస్తా, ఇలా సగం చూడకుండా. మధ్య హాట్ స్టార్ లో అన్ని యాప్స్ లో ఇంత సగం వదులుతాడు. సో మీరైతే మొత్తం వెయిట్ చేసి చూడండి. ఓవరాల్ గా అయితే సూపర్ అనిపించింది నాకైతే సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్. ఇక మీరు సీజన్ 3 చూడాలంటే సీజన్ 1 సీజన్ 2 చూసే చూడండి. నేనైతే పర్సనల్లీ ఇంగ్లీష్ లో చూడమని సజెస్ట్ చేస్తా, ఎందుకంటే ఇంగ్లీష్ లో వచ్చే అంత డెప్త్ తెలుగులో రాదు, ప్యూర్లీ ఆ డబ్బింగ్ వల్ల. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు, చాలా నిలబడిపోయింది. విఎఫ్ఎక్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డ్రాగన్స్ ని ఇష్టపడే వాళ్ళకైతే అవి పుష్కలంగా ఉంటాయి సిరీస్ లో. లేట్ చేయకుండా ఈ రోజు చూసేయండి, స్ట్రీమింగ్ అవుతుంది హాట్ స్టార్ లో. అండ్ చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.